చేడడం వస్తుంది. మామూలుగా మనం ఒక మనిషితోటి పలకరిద్దామని పలకరిస్తాం. చాలాసార్లు మనకు అనుభవం అవుతుంటుంది అక్కడక్కడ. మనం మంచికి పలకరియకపోతే వాళ్ళు వేరే అపార్థం చేసుకొని అక్కడ గొడవ పుట్టే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. వింటున్నారా? ఏదో పలకరిద్దామని ఏదో అర్థంతో మనం మాట్లాడితే ఇంక వాళ్ళు ఏదో అర్థం చేసుకొని ఆడ పెద్ద గొడవలు పుట్టి కొట్లాడుకునే కాడికి కూడా పరిస్థితులు వచ్చినాయి మనం చూస్తున్నాం. కనుక అలాంటి పరిస్థితులన్నిటిని కూడా నేను దూరం చేసి వారికి మీ పైన మంచి అభిప్రాయం కలిగేటట్టుగా చేసి నేను ఆ సమాధానాన్ని మీ దగ్గరికి పంపిస్తాను. మీరు జాగ్రత్తగా మాట్లాడండి. సంఘములో ఉన్న వాళ్ళతో కానీ సంఘం వెలుపలి వారితో కానీ మీరు జాగ్రత్తగా మాట్లాడండి. ఎలా ఉండాలి మీ సంభాషణ అంటే ఉప్పు వేసినట్లుగా రుచికరముగా ఉండాలి. కూరలలో ఉప్పు వేయకపోతే మరి ముఖ్యంగా పప్పుకు అనుసంధానమైనది ఉప్పు.